ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా దీన్ని గమనించారు. అందరికీ తెలుసు. నీకంత డబ్బులు ఎక్కడొచ్చినాయి? నీకు ఒక్కొక్క పంచాయతీలకి 30-40 లక్షలు ఎక్కడి నుంచి పంపించాను? నీ దగ్గర నుంచే కదా డబ్బులన్నీ వెళ్ళి పంచాయతీలకి. అబద్ధం అయింది. నువ్వు ఎవరితో ఏం మాట్లాడో కూడా మా రికార్డు ఉంది. నువ్వు ఎలా ప్రోత్సహించావు కూడా మా దగ్గర ఉంది. అన్ని అవి బయటపెట్టే విధంగా నువ్వు చేసుకో. మాకు దయచేసి పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండు. దానికోసమే పోరాడు. ఈ రోజు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. నీలాంటి చెడ్డ వాళ్ళు ఈ రోజు పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇక ఈ సైబర్ నేరం వల్ల మన వెంకటేశ్వరయ్య గారు సత్తుపల్లె కాకుండా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం బాగిపోయాడు. ఏడు సెంట్రల్ వెంకటేశ్వర ప్రధాన అనుచరుడు కోర్టు ప్రవీణ్ అని అందరికీ తెలిసిందే. దాని ముందు సమాధానం చెప్పు. మన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా, విచ్చలవిడిగా. అదే కనుక నువ్వు ఒక్క పైసా లేకుండా పోటీ ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. వచ్చే ఎన్నికలు ఏదైనా సరే మీరు రెడీ. నువ్వు రెడీగా? బయటికి వెళ్ళి చేయాలి. ఇక్కడే ఉండి చేయడం గొప్ప కాదు ఇది. నువ్వు బయటికి వెళ్ళి పార్టీ నుంచి నువ్వు వెళ్ళిపోయి నువ్వు చేయి. ఎంతమంది చేస్తావో, నువ్వు ఎన్ని సీట్లు సంపాదిస్తావు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే అనుకుంటున్నావు ఈ రోజు రెబల్స్ను ప్రోత్సహిస్తూ, టీఆర్ఎస్ పార్టీలు ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ నువ్వు సరఫరా చేస్తావా? సిగ్గుసారం ఉండాలి కదా. మన ఇంట్లో ఏం జరిగేది చూడవు, బయట కావాలి మనకి. ముందు ఇంట్లో సరిగ్గా చూసుకో, అప్పుడు బయటికి వెళ్ళి నువ్వు. ఇట్లాంటి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక పార్టీలో ఉంటుకుంటా నీకు మంచి మంచి పదవులు అనిపించుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేసు. నిన్ను మేము వదులుతాను. మాకు 80% మీ సీఎం గారికి అందరూ కూడా నా వైఫ్ని శ్రీమతిని నీ మీద నిలబెట్టి గెలిపించి ఆ దమ్ము మాకుంది. నీకు ఆ రోజు లేదు. ఒక మాత్రం ఇక్కడ ఎవడు భయపడ నీ ఎవరితోకి నీ సంగతి ఏంటో, ఈ సైబర్ నేరగాల సంగతి ఏంటో మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది. ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది, డీజీ గారికి ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. త్వరలోనే మీ పట్టబయలు మీ మాఫియా సంగతి మొత్తం నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేస్తానని ఎంపీటీసీ జెడ్పీటీసీలో పెట్టు. నువ్వు ఒక అభ్యర్థిని నిలబెడతాను, పెట్టి చూద్దాం. అసలు అభ్యర్థిలో దొరకదు నీకు. నువ్వు ఎన్ని గెలుస్తావు నేను చూస్తాను. నువ్వు అంటున్నావు కదా 40% సీట్స్ గెలుచుకొని. 40% నీకు చదువుకున్నాడు అయితే లెక్కలు అయితే వస్తాయి. 40% అంటే ఎంతో తెలుసు. నీకు చెప్పిన లెక్క ప్రకారం కనీసం 50 సీట్లు